పెద్ద ఎత్తున మట్టి మాఫియా ఏ విధంగా నడుస్తుందన్నది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ ఎవ్వరు కూడా స్పందించడం లేదు. ఇక్కడ విషయం ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం ఎట్లా ఎట్లా నడుస్తుందో. ఒకసారి మన వెనకాల ఉన్నది చూడొచ్చు. ఛానల్ ఈరోజు మనం ఎక్కడున్నామంటే చొప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలం. అయితే నేలకొండపల్లి అంటారు. కిష్టాపూర్ నేలకొండపల్లి దగ్గర మనం కెనాల్ దగ్గర ఉన్నాం. ఈ కెనాల్ చూసుకోవచ్చు అటు ఇటు. ఇది లెఫ్ట్ సైడ్, అంటే షానాగర్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ కెనాల్, ఇది కురికేల మీదకి వస్తే రైట్ సైడ్ కెనాల్. అయితే ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున మట్టి మాఫియా ఏ విధంగా నడుస్తుంది అన్నది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ ఎవ్వరు కూడా స్పందించడం లేదు. ఇక్కడ విషయం ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం ఎట్లా ఎట్లా నడుస్తుందో. ఒకసారి మన వెనకాల ఉన్నది చూడొచ్చు. ఇది ఒక క్వారీ టైపు, ఇసుక క్వారీ ఎట్లుంటుంది, ఇసుక కుప్పలు ఉంటుంది కదా, ఒకవేళ డంప్ చేసి ఇంకొకటికి తీసుకుపోయి ఆడ పెద్ద ఎత్తున ఈ ఇసుక మాఫియా ఏ విధంగా నడుస్తుందో మట్టి మాఫియా నడుస్తూ ఉన్నది చొప్పదండి నియోజకవర్గంలో. మరి ఇది ఇదంతా ఎమ్మెల్యే గారికి తెలియకుండానే జరుగుతుందా? ఇది అసలు ఎన్ని రోజులు జరుగుతుందంటే దాదాపుగా ఇది ఇప్పటి నుంచి కాదు అనిపిస్తుంది. ఎందుకంటే అకంచెలు పెట్టిన ముందటి నుంచి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇటు వచ్చి చూసుకోవచ్చు. ఇగో ఈ డైలీ నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఈ డైలీ నడుస్తూ ఉన్నది. ఇగో టైర్లు వచ్చి చూడవచ్చు. డైలీ నడుస్తూ ఉన్నది. ఆడ ముందు నుంచి పడితే తీసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈ కాలువ మొత్తం ఈ కాలువకి పెట్టారు, కాలువ మట్టికి పెట్టారు. ఇటు సైడ్ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ ఈ బండలన్నీ ఒక ఎత్తు ఒక దిక్కు వేస్తున్నారు. బండలు మొత్తం వచ్చినట్టు ఒక దిక్కు వేస్తున్నారు. ఇగో రాత్రిపూట ఇక్కడ మంట కావటానికి ఇక్కడ మొట్టుగాల పెడుతున్నారు. రోజు ఇక్కడ మొట్టుగాల పెడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇగో బండ్లు దింపుకోవడానికి ఇంత జరుగుతుందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మార్పు ఏమో జరుగుతుంది అనుకుంటే ఇగో ఇలాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం చొప్పదండి నియోజకవర్గంలో. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా నడుస్తుంది, ఏం కథ అన్నది ఒకసారి చూడాలి. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకొని ఎన్నుకున్నాం మన కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా మట్టి మాఫియా అనేది నడుస్తుంది అనేది ఒకసారి క్లియర్గా అర్థమవుతున్నది. ఇక ఇక్కడ పెడుతున్నారు. ఇక మరి లారీలో ఉన్నట్టున్నాడా, లారీలా ఏంటి అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. సరే లారీలో పెడుతున్నారు, మొత్తానికి అయితే లారీలో పెడుతున్నారు. పెద్ద ఎత్తున డంపింగ్ అయితే ఇకంచెలు జరుగుతూ ఉంది. లోడింగ్ జరుగుతూ ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మనం అధికారంలోకి రాకముందు మీరు ఏం చెప్పినారు? అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ హయాంలో అప్పుడున్న టీఆర్ఎస్ హయాంలో ఏం చెప్పారు? మట్టి కుంభకోణం జరుగుతూ ఉన్నది, మట్టి తరలిస్తూ ఉన్నారు అని చెప్పారు. మరి మన వచ్చినాక ఏంది? మరి ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయినాక ఏం జరుగుతున్నది ఇక్కడ? అంటే మీకు తెలియకుండా జరుగుతుంది. ఇంత దోపిడీ జరుగుతూ ఉంది. నిలుచునబెట్టి దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇది ఎంత పెద్ద తప్పిదం చేస్తున్నారు. ఒకసారి ఇంత పెద్ద తప్పులు జరుగుతూ ఉన్నా, ఇంత పెద్ద మట్టి మాఫియా జరుగుతూ ఉన్నా కనీసం పట్టించుకోకుండా ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేస్తేనేమో అది మాకు సంబంధం లేదు, ఎవరు కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేస్తేనేమో వాళ్ళు అసలు మాకు సంబంధం లేదు, అది కంప్లైంట్ వాళ్ళకి ఇవ్వాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అని వాళ్ళు చెప్తారు. ఏం డ్రామాలు ఇవన్నీ? తెలంగాణ రాష్ట్రం చొప్పదండి నియోజకవర్గంలో ఏం డ్రామాలు జరుగుతున్నాయి ఒకసారి చూడాలి. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు కూడా చూడాలి. ఏ రకంగా ఉన్న చూడరు ఒకసారి. ఇదంతా ఇక్కంచెల్లి ఎంత చక్కగా మట్టి తరలిస్తున్నారు అనేది ఒకసారి చూడొచ్చు. ఈ కిష్టాపూరు కొండనపల్లి మధ్యలో వరద కెనాలు ఇటు వస్తూ ఉంటే మనకు కనబడ్డది. ఇది ఎంత పెద్ద ఎన్ని రోజులు కొడతారు? ఇది కొన్ని రోజులు కొడతారు. ఇగో రాళ్ళు వచ్చిన ఇటు తీసేసుకుంటా తలగబడి ఆడ బండ్లు పెడతా ఉన్నారు, అటు కొడతా చెల్లి ఆ మట్టి అంతా తీసి టిప్పర్లో పోసుకుంటా ఉన్నారు. నైట్ పూట అక్కడ చలి పెడితే మంట కావటానికి ఆడ మొట్టు కాల పెడతా ఉన్నారు. ఇదంతా ఈంచెలు పడితే ఆంచెల దాకా నడుస్తూ ఉన్నది. మరి ఇది ఎవరి కనసలలో నడుస్తున్నది? దీని వెనుక ఉన్నది ఎవరు? మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పాలి. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు చూడాలి ఒకసారి ఏ విధంగా మట్టి స్కామ్ నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. రాబోయేది ఇక
తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా నడుస్తూ ఉన్నది, ఈ రాబోయే ఎండాకాలంలో ఏ విధంగా ఇంకా ఎంత పెద్ద ఎత్తున మట్టి తరలించే అవకాశం ఉన్నదన్నది చూడండి ఒకసారి. దయచేసి వీటిపైన ఇది ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ప్రభుత్వాలు మారితే మన పార్టీలు వేరే పార్టీలు మనం ఎంచుకుంటే మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో మార్పు జరుగుతుంది అనుకుంటే ఇగో ఇలాంటి మార్పు జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మార్పు జరుగుతూ ఉన్నది. వరద కేనాలు పట్టుకొని తలగబడి కొడుతూ ఉంటే మట్టి పంపిస్తూ ఉంటే మట్టి కొట్టుతూ ఉంటే కనీసం ఎవరు కూడా పట్టించుకోకుండా ఇగో ఈ జరుగుతూ ఉన్నది. ఇక మన పేరుకే అధికారులు మాత్రం పేరుకే వస్తారేమని చెప్తే చూసుకొని ఆ పోత రాసుకుంటే కేసు అయిందంటారు. కథం ఆ కేసు అయినా భయం ఉండదు, ఏదైనా భయం ఉండదు. ఇష్టానుసారంగా ఎవరిని ఇష్టమన్నట్టు అటు కొడతా ఉన్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోపోరు అనే విధంగా కొడతా ఉన్నారు. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాల ప్రజలు ఈ వీడియోలు చూడాలి, ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మట్టి స్కామ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది, ఇక్కడ బాగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఇది చూడవచ్చు ఒకసారి మనం ఎట్లున్నది. ఇది ఒక క్వారీ టైప్ ఉన్నది. ఇసుక క్వారీలు పెద్ద ఇసుక క్వారీలు ఎట్లుంటే అట్లున్నది. అంత పెద్ద మట్టిని ఈ తరలిస్తూ ఉన్నారు బయటకు. ఇది జరుగుతూ ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ప్రశ్నించే గొంతని మిమ్మల్ని ఏదో గెలిపించారు. మరి మీరు ఏం చేస్తున్నారు, ఏం కథ అన్నది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒకవేళ మీకు సంబంధం లేకపోతే మరి మీరు ఎందుకు స్పందిస్తలేరు దీనిపైన? గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఇదే చర్చ నడుస్తూ ఉన్నది. మరి ఎందుకు స్పందిస్తలేరు? దేనికి స్పందిస్తలేరు? ఎందుకు స్పందిస్తలేదు? ఇంకెన్ని రోజులు మరి ఈ నిలబెట్టి దోపిడీ చేసి దేనికోసం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పాపం ప్రజలు ఏదో మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు ఏదో మారుతాయి, మాకు ఏదో మా బతుకులు మారేటట్టు చేస్తే మా ప్రభుత్వం మారింది కాబట్టి లక్షల కోట్లు అప్పు చేశారని వాళ్ళు అంటుంటే వాళ్ళు దోపిడీ చేస్తూ ఉంటే వాళ్ళు రాష్ట్రం దోపిడీ చేసినట్టు మేము వరద కేనాలు మట్టి ఇదంతా మీరు చేసేది ఏంది? మరి మీకు తెలియకుండా జరుగుతుంది ఇదంతా. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చూడాలి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. అక్కడ రాక ఆడ మొదలు పెట్టిర్రు, ఇక్కడ రాక వచ్చింది. ఇది జరుగుతుంది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.